నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కర్నూలు విషాదకరమైనటువంటి బస్సు ప్రమాదం. సో ఎందుకు ఈ విధమైనటువంటి ప్రమాదాలని మనం అరికట్టలేకపోతున్నాం? కృష్ణాని గారు 2013 ఐ థింక్ మహబూబ్ నగర్లో కూడా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రమాదం మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే అని చెప్పుకోవాలి. బస్సు ప్రమాదం. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు ఉదయము నిద్ర లేవగానే ఈ విధమైనటువంటి విషాదకరమైనటువంటి వార్త దాదాపుగా 3-4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు. మధ్యలో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, అటు కర్ణాటక వాళ్ళు, కొంతమంది తమిళనాడు వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేరళయన్స్ కూడా ఉన్నారు ఆ బస్సులో అనేటువంటి దాని మీద చెప్తున్నారు. ఇప్పుడు ఈ బస్సు ప్రమాదంలో కుటుంబం అంతా మనం మీ విజువల్స్ చూస్తున్నాం. భార్య, భర్త, పిల్లలతో సహా సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి దీన్ని మనం ఎలా చూడాలి అని అంటే, ఇది ఒక నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం అండి. ఇలాంటి ఘటనలు, ఈ విధమైనటువంటి నేరపూరిత నిర్లక్ష్యం ఉన్నప్పుడు వీళ్ళ మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి, హత్య కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అని అంటే, మీ చట్టాలు, వ్యవహారము ఇవన్నీ ఓకే, ఇది యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు. ఈ యాక్సిడెంట్ అయ్యేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యము, ఆ నిర్లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళ మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. అలాంటి కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీనిలో బాధ్యులు ఎవరు? వాళ్ళ వీళ్ళ అనేటువంటి దానికన్నా మొట్టమొదటి మాత్రం బస్సు యాజమాన్యం. ఆ యాజమాన్యము, అదేవిధంగా బస్సు నడిపినటువంటి డ్రైవర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు మొట్టమొదటి. రెండో వాళ్ళు ఎవరు? దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం. దీనికి పర్మిషన్ ఇవ్వటం దగ్గర నుంచి, లేకపోతే దాని చాసిస్, దానికి ఉన్నటువంటి కెపాసిటీని దాన్ని పెంచేసి ఇష్టం వచ్చినట్టుగా బస్సులు తయారు చేస్తుంటే దాన్ని నియంత్రించలేనటువంటి, మొత్తం పర్యవేక్షించలేనటువంటి ప్రభుత్వ యంత్రాంగం. మూడోది ఎవరు? ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా అవినీతికి పాల్పడకుండా నియంత్రించేటువంటి విధంగా చేసేటువంటి ప్రభుత్వం మూడోటి. నాలుగో వాళ్ళు అసలు ఎవరు కీలకంగా? వీళ్ళు ప్రయాణికులే. వీళ్ళు కూడా బాధ్యులే. ప్రయాణికులు, ప్రజలు ఎవరైతే ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళు కూడా బాధ్యులు. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం లేకుండా ఇచ్చారు. ఈ నలుగురు దీంట్లో బాధ్యులే. ఇప్పుడు ఎవరైతే ఈ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలుండి, దీని మీద అధికారుల మీద చర్యలు ఉండి ప్రభుత్వం సరిగ్గా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అవకాశం ఉండేదానికి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు దీంట్లో ఈ నేరస్తులందరూ కలిసి అందరూ హడావుడి చేసి ప్రభుత్వం కూడా మనల్ని మభ్యపెట్టేసి వాళ్ళకి పరిహారం ఇచ్చేసి, పరిహారం ఇస్తారండి. పరిహారం ఇచ్చినంత మాత్రం నా కుటుంబం అంతా చనిపోయారు. ఎవరు పరిహారం ఇస్తారు? భార్య, భర్త, పిల్లలు, అసలు వాళ్ళ భవిష్యత్తు అనేటువంటిది మొత్తం లేకుండా చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారం దేనికి పనికి వస్తుంది? అంతే కదా సార్. అంటే ఇలాంటి ఘటనల్లో దీనికి బాధ్యులు గతంలో మనం చూసాం. కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రైలు ప్రమాదం జరిగితే రాజీనామాలు చేసినటువంటి సందర్భాలని మనం విన్నాం, చదివాం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టన్నా ఉందండి? చీమ కుట్టినట్టన్నా ఉందా అని అడుగుతున్నాడు. ఈ విధమైనటువంటి ఘటనలు సంవత్సరానికి 1-2 జరగకపోతే అడగండి. మినిమం మీరు ఏ సంవత్సరమైనా చూడండి, సగటున ఇలాంటి ఘటనలు 1-2 జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఇది కారణం ఏంటి అనేటువంటి దాని మీద మీరు గమనిస్తే, బస్సుల యొక్క దాని ఆకారం మార్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తయారు చేసినా సరే పర్మిషన్ ఇవ్వటము. అదే విధంగా మీరు మన యొక్క నేషనల్ హైవేస్ లో ఎక్కడైతే ఎక్స్ప్రెస్ వే ఉంటుందో అక్కడే 120 km/h వెళ్ళటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా చోట్ల అలాంటి పరిస్థితి 100 వరకు వెళ్ళటానికి ఓకే. అది కూడా మీరు హైదరాబాద్ ORR లో మీరు 100కు మించి వెళ్ళకూడదు, 100కు మించి వెళ్తే ఫైన్ ఉంటుంది. రోడ్డు బాగుంటుందిగా, యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కదా పెట్టింది. ఫోటో పడితే మీరు టోల్ గేట్ దగ్గరకు రాగానే మీరు దానికి ఫైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు
మనం ఈ టోల్ గేట్లు ఇవన్నీ పెట్టారు, ఎక్స్ప్రెస్ వేలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళు దీంట్లో స్పీడ్ గన్స్ కూడా ఉన్నాయండి. స్పీడ్ గన్స్ ఉన్నప్పుడు దాని పర్యవేక్షణ ఏది? నువ్వు స్పీడ్ గన్స్ ఉన్నాయి, పర్యవేక్షించాల్సినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళకి సంబంధించినటువంటి ఫైన్లు వేస్తే మీరు ఈ విధమైనటువంటి జరుగుతాయా? మీరు చూడండి, అసలు ఎక్కడైనా సరే హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, లేకపోతే మీరు ఏ రాష్ట్రమైనా వెళ్ళండి సార్, మీరు చెప్పినట్టుగా 9 దాటితే మీరు అసలు వాళ్ళ సౌండ్ కానివ్వండి, ఒక ఆ విధమైనటువంటి హారన్ కొడితేనే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చండి. వాళ్ళ హారన్ చూశారు అసలు మీరు ఈ మధ్య కాలంలో ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఏం చేశారు అని అంటే, ఈ హారన్ ముందు ఆ డ్రైవర్ని నుంచోబెట్టి హారన్ కొట్టించాడండి. నువ్వు వినగలుగుతున్నావా, దీన్ని భరించగలుగుతున్నావా నువ్వు అని చెప్పేసి చూపించడానికి. నువ్వు ఏ బస్సు ఏం చూడండి, అసలు వాళ్ళ హారన్ కానివ్వండి, వాళ్ళ స్పీడ్ కానివ్వండి, అసలు 100 లోపు ఎక్కడ ఉంటారు, 120 పైన పోతూ ఉంటారు. మీరు మద్యం తాగినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారని అంటున్నారు కదా, అసలు ఈ చెకింగ్ లేని కారణంగా మీరు మద్యం తాగేటువంటి వాళ్ళు డ్రైవర్లు పెరుగుతున్నారు ఒకటి. రెండవది ఏంటి అంటే, ఈ డ్రైవర్ల యొక్క కొరత, డ్రైవర్లు లేకపోతే వాళ్ళు మేము ఒకరోజు 2 డ్యూటీలు చేస్తామనేటువంటి విధంగా చేసేటువంటి వాళ్ళు, వాళ్ళనే పెట్టుకునేటువంటి యాజమాన్యము, ఈ విధంగా ఒకే అతను ఈ రోజు డ్యూటీ చేస్తాడు, మళ్ళీ డ్యూటీ చేస్తాడు. వాస్తవం మీరు ఒక రోజు అంత గ్యాప్ ఇవ్వాలి. వాస్తవంగా ఆ డ్యూటీ చేసినప్పుడు ఇద్దరు ఉండాలి, ఒకరు రెస్ట్ లో ఉన్నప్పుడు ఇంకోటి. దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్క నిబంధనని వీళ్ళు పాటించటం లేదు. పాటించినప్పుడు ఇలాంటి ప్రమాదాలే